నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ నటించబోతున్న ఎన్బికే 111 మూవీతో పాటు ఎన్బికే 112 మూవీ వివేక్ ఆత్రేయతో చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. దాని టైటిల్ అయితే మాత్రం లీక్ అయింది. ఆ టైటిల్ ఏంటి, బాలయ్య నెక్స్ట్ సినిమాల వరుస ప్లానింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మరొకసారి మీకు ధన్యవాదాలు మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే 1-2 సార్లు చూడండి అబ్బా. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త మూవీ అప్డేట్స్ కోసం అయితే కనుక మన కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఎప్పుడు మీకోసం అప్డేట్ ఇచ్చేదానికైతే ప్రయత్నిస్తూనే ఉంటాను. మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ ఎన్బికే నటించిపోతున్న ఎన్బికే 111 మూవీ అయితే గోపిచంద్ మల్లేని గారితో శరవేగంగా షూటింగ్ జరుగుతూ ఉంది. సినిమా అయితే మాత్రం జెట్ స్పీడ్లో దూసుకెళ్ళిపోతుంది. హైదరాబాద్ శివాలలో అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమా మీద భారీ సెట్ ఒక రేంజ్లో అయితే షూటింగ్ జరుగుతుంది. కంటిన్యూస్ షూటింగ్ అనమాట. కంటిన్యూస్ షెడ్యూల్ అయితే వేసారనమాట గోపిచంద్ గారు. ఆఫ్టర్ వీరసింహారెడ్డి తర్వాత వస్తున్న ఈ సినిమా మీద అయితే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు. బాలయ్య గారిని ఆ సినిమాలో సమరసింహారెడ్డి నరసింహానాయుడు రేంజ్లో, ఆ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం ఒక డికేడ్ తర్వాత బాలయ్య గారిని ఈ రేంజ్లో వీరసింహారెడ్డిలో అయితే చూపించారు. మన అందరం బాగా ఎంజాయ్ చేసాం ఆ సినిమాలో. ఇప్పుడు బాలయ్య గారిని ఎన్బికే 111 మూవీలో కూడా ఒక రేంజ్లో చూపించేదానికైతే గోపిచంద్ మల్లేని గారు ప్రీ ప్రొడక్షన్ పనులను ఎంతో స్ట్రాంగ్గా బలంగా రెడీ చేసుకొని సినిమాని అయితే జెట్ స్పీడ్లో దూసుకెళ్ళిపోతుందని చెప్పుకోవాలి. బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పక్క ఎన్బికే 111 టైటిలు, మరోపక్క టీజరు, అలాగే బాలయ్య ఫస్ట్ లుక్, మూవీ మీద మంచి అప్డేట్ కోసం అయితే 111 మూవీ మీద అయితే ఈ విషయాలైతే మనకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇకపోతే మన బాలయ్య గారు నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నారని మనం ఇంతకుముందు వీడియోలో అయితే మాట్లాడుకున్నాము. ఆ సినిమా టైటిల్ అయితే మాత్రం కురుక్షేత్రం అని మనకి చాలా బాగా స్పష్టంగా తెలుస్తుంది. టైటిల్ అయితే రిజిస్టర్ అయినట్టు వినికిడి. సో ఈ టైటిల్ మామూలు టైటిల్ కాదు. కురుక్షేత్రం అంటే మనందరికీ తెలుసు, మహాభారతంలో జరిగిన యుద్ధాన్ని బేస్ చేసుకొని ఆ యుద్ధ వాతావరణం మొత్తాన్ని కూడా కురుక్షేత్రం అంటారు. ఇది ఒక పెద్ద మహాసంగ్రామం. ఆ టైటిల్ పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి. చాలామంది అనుకుంటున్నారు ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా ఉంటుందా, అంటే మహాభారతంలో జరిగిన కురుక్షేత్రం ఆధారంగా ఉంటుందా, లేకపోతే ప్రజెంట్ జనరేషన్లో జరిగే వాస్తవిక ఆధారాల ఇదిగా సినిమా కురుక్షేత్రం అని పెట్టారా అని ఫ్యాన్స్లో కానీ సాటి సినీ ప్రేక్షకుల్లో కానీ ఇప్పటి నుంచే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే విపరీతంగా పెరిగిపోయాయి. ఒకవేళ ఇది కురుక్షేత్రం నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా తీసే సినిమా అయితే కనుక ఈ సినిమాలో బాలయ్య గారు ఏ క్యారెక్టర్ చేయబోతున్నారు? దుర్యోధనుడి క్యారెక్టర్ చేస్తున్నారా, లేకపోతే అర్జునుడి క్యారెక్టర్ చేస్తున్నారా, లేకపోతే శ్రీకృష్ణుడి క్యారెక్టర్ చేస్తున్నారా, ఏంటి ఏ క్యారెక్టర్లో బాలయ్య గారు నటిస్తున్నారు అంటే మనకు ఆల్రెడీ తెలుసు. దానవీర సూరకర్ణలో ఎన్టీఆర్ గారు ఏ ఏ పాత్రలు వేశారు అవన్నీ కూడా ఈ సినిమాలో బాలయ్య గారు వేస్తారా, లేకపోతే ఇది ఆ సినిమా ఆధారంగా తీసిన కథ కాదా, లేకపోతే ఈ ప్రజెంట్ వాస్తవిక ఆధారాల మనుషుల్లో ప్రజెంట్ జనరేషన్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ తీసుకొని డైరెక్టర్ ఆ విధంగా కురుక్షేత్రం టైటిల్ పెట్టారనేది మాత్రం మనకి రాబోయే రోజుల్లో మీకైతే అప్డేట్ ఇచ్చేదానికి ప్రయత్నిస్తాను. బట్ ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ ఈ సినిమా మీద అయితే విపరీతమైన బజ్ అయితే ఏర్పడింది. ఆల్రెడీ వివేక్ ఆత్రేయ గత సినిమాల కంటే చాలా కొత్తగా బాలయ్య గారిని చూపించేదానికైతే మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఆల్రెడీ నాని గారిని సరిపోదా శనివారం సినిమాలో, ఎస్జే సూర్య గారిని అటు నాయకుడు ప్రతినాయకుడి క్యారెక్టర్లో ఏ రేంజ్లో చూపించారో మనకందరికీ తెలుసు. ఆ సినిమా కంటే 10 రెట్లు బాలయ్య గారిని ఈ కురుక్షేత్రం సినిమాలో ఏ విధంగా చూపిస్తారనేది అయితే మాత్రం ఫ్యాన్స్ కానీ సాటి సినీ ప్రేక్షకులు కానీ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బాలయ్య ప్రజెంట్ లైనప్ అయితే మామూలుగా లేదబ్బా, ఒక రేంజ్లో అయితే ఉంది. నిజంగానే కురుక్షేత్రంలో జరిగే సంగ్రామం లాగే ఉంది బాలయ్య రోజు లైనప్ అయితే మాత్రం. కంటిన్యూస్ షెడ్యూల్స్. ఈ ఏజ్లో కూడా ఆయన ఇంత కష్టపడుతున్నారంటే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ బాలయ్య గారు. ఇప్పటికి కూడా కుర్ర హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా బాలయ్య గారి సినిమాల్లో ఉండే మాస్ ఎలిమెంట్స్ కానీ, ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ కానీ, ఆయన స్టెప్స్ కానీ ఒక రేంజ్లో ఉంటాయి. ఈ ఏజ్లో ఆయన ఇంతలా ఫ్యాన్స్ని అలరించడం, అలాగే సినీ ప్రేక్షకులు బాలయ్య గారి సినిమా వస్తుందంటే 70mm థియేటర్లో
చూడాలనే ప్రయత్నిస్తారు. బాలయ్య సినిమాలకి ఎటువంటి పైరసీ కూడా అడ్డం ఉండదు. ఎందుకంటే ఆయన సినిమాని థియేటర్‌లోనే చూడాలని ఎదురు చూస్తారు. 70 సిల్వర్ స్క్రీన్ మీద బాలయ్య గారి పోరాట సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ డైనమైట్ లాగా వెళ్తాయి. మనందరికీ తెలుసు. ఈ విధంగా ఈ 'కురుక్షేత్రం' సినిమా ఎలా ఉండబోతాంది, రాబోయే రోజుల్లో ఈ సినిమా 2 ప్యారలల్‌గా చేసేదానికి స్కోప్ ఎక్కువగా ఉంది. బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా 'ఎన్‌బీకే 111' టైటిలు, టీజరు, ఫస్ట్ లుక్‌తో పాటు అలాగే బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా 'ఎన్‌బీకే 112' వివేక్ ఆత్రేయ మూవీ 'కురుక్షేత్రం' కూడా క్లాప్ అయితే కొట్టబోతున్నారు వినికిడి. 'ఎన్‌బీకే 111' అయితే దసరాకి రాబోతోంది. 'ఎన్‌బీకే 112' 'కురుక్షేత్రం' కూడా సమ్మర్‌కి అని ప్లాన్ చేస్తన్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతాంది? ప్రెజెంట్ వాస్తవిక ఆధారాలుగా ఉంటదా? లేకపోతే అసలైన 'కురుక్షేత్రం' చూపించబోతాడా డైరెక్టర్ అనేదైతే మాత్రం ఈగర్‌గా వెయిట్ చేస్తాను. ప్రెజెంట్ బాలయ్య లైనప్ మామూలుగా లేదు. మిగతా పెద్ద పెద్ద డైరెక్టర్లు లేకపోయినా ఒక యూత్ డైరెక్టర్లు, మాస్ పల్స్ చేసిన డైరెక్టర్లు అందరూ కూడా బాలయ్య గారికి కథలు వినిపించడానికి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ సినిమా లైనప్ ఎవరితో ఉంటదో చూడాలి మరి. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే మీకు న్యూ మూవీ అప్డేట్స్ కావాలంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బై బై.